హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పండి. హలో. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? పరిపాలన అంటే ఆయన ఇది ఎంప్లాయిజింగ్ చూస్తాడు. రోడ్లు అయితే అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ పోయినా గానీ ఏం పోనీకి లేదు. కానీ ప్రీ పథకాలు ఉన్నాయి కానీ అందరినీ చెడగొట్టేస్తారు. ప్రీ పథకాలు బద్దకస్తులని చేసేస్తారు. ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఉండాలి మొదలు. ప్రస్తుతం జగన్ పరిపాలనలో మీకు నచ్చిన అంశాలేంటి, నచ్చని అంశాలేంటి? నచ్చినాయి అంటే కొన్ని పర్వాలేదు, కొన్నిటికి మాత్రమే మైనస్ ఉంది. ఇది డెవలపింగ్, ఎంప్లాయిజింగ్ లేదు. రోడ్లు ఇవి అన్ని అవి లేవు. ఇవి కొన్ని పథకాలు అయితే పర్వాలేదు, సీనియర్ సిటిజన్స్ కానీ వేరే కానీ వాటికి ఇబ్బంది లేకుండా ఉంది. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ 2047 కింద వస్తున్నాడు కదా, మరి డెవలప్మెంట్ విషయంలో ఏ మార్గంలోకి ముందు చేయగలుగుతారు? అంటే ఆయన అన్నయ్య చేస్తాడు కానీ ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నట్లా ఇది పవన్ కళ్యాణ్ వీళ్ళ ద్వారా పోవట్లా ఆయనకు మైనస్ పాయింటే కానీ ప్లస్ పాయింట్ లేదు. సో ఇప్పుడు చాలా ధీమాగా చెప్తున్నాడు కదా జగన్, వై నాట్ 175 అని. 175 కి 175 వచ్చే ఛాన్స్ ఎక్కడైనా కనిపిస్తుంది? 175 అంటే ఎవ్వరికి రావండి. 175 అంటే వాళ్ళు ధీమాగా చెప్పినా కానీ ఎవ్వరికి రావు. వస్తే 60%, 65% అట్లా రావచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 21 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది కదా, 21లో ఎన్ని వరకు అంటే సాధించగలుగుతారు? పవన్ కళ్యాణ్ కి అయితే రావండి ఎక్కువ. ఆయన సీటు 2, 1 వస్తుందేమో తప్ప ఏం రావు ఆయన. మళ్ళీ వచ్చిన టీడీపీ వస్తుంది. మళ్ళీ టీడీపీ ఫామ్ అవుతుంది.